వాక్కున్నది గాని చంద్రుని వాక్కున్నది గాని నాకు పుట్టిన ఈ బిడ్డకి ఏ వంక లేకపోయానమ్మ. పుట్టినవా నా బిడ్డ పుణ్యము గలవానా బిడ్డ చిరులు లిఖించే చిన్ని కన్న బిడ్డల మీద అంత ఆశ ఉంటుందట. సవరించి పెంచి పెట్టి ఎత్తండి ఏనాడు మాత్రం 11 రోజుల పొద్దు గడిచి గిట్టంటోళ్ళు గట్టంటోళ్ళు పురువై కొమ్మలు తీసుకొచ్చిన తల్లికున్న పీట మైడవాపి అరే అట్ట రోజులు గడవంగా దినం గడవంగా 10 ఏనాడు 11 రోజులు 21 దినం దగ్గరకు వచ్చినది. నా బిడ్డ పుట్టి ఏనాడు మాత్రం 21 దినం అంటే ఏనాడు మాత్రం అనగా నా బిడ్డ రావే అంటే రావైపోతుంది, పోవే నా బిడ్డ పోరైపోతుంది. ఈ బిడ్డ ఆవుల గండన పుట్టిందా, గోవుల గండన పుట్టిందా, ఉన్న ఊరి పేల గండన పుట్టిందా, లేదా తల్లిదండ్రులు రాజుల గండన పుట్టిందా, బ్రాహ్మణుల వినిపించి కొండంత పండు వేసి కోరి నా బిడ్డ పేరు పెట్టుకోవాలా అని కచ్చిరికాడ ఉన్న భర్తకు మధురావు వేసింది గారా. కత్రికాడ ఉన్న భరతమాధవా బ్రాహ్మణులు తీసుకొని మాత్రం కలియాడి మీడలకు వచ్చి బ్రాహ్మణులకు మాత్రమే పూసున్న కురిసి వేసిండు, మురగమెత్తలేసిండు. అయ్యా నా బిడ్డ మాత్రమే పిల్లల గండన పుట్టిందా, భర్త గండన పుట్టిందా, అత్తమ్మ గండన పుట్టినా, వయ్య గండన పుట్టినా, ఊరు గండన పుట్టినా, మేనవాళ్ళ గండన పుట్టినా, చుక్కల పక్షవంతు మాత్రమే నా బిడ్డ ఎంత తెలివించిందో పంచంగాల గడ్డ చూసి నా బిడ్డ పేరు పెట్టుకోవాలి. పంచంగాల గడ్డ చేతుల పట్టింది, చిటికెల లెక్కమ్మ చిక్కడు ఆపిల్లు, పెద్దల లెక్కమ్మ పేరు ఆపిల్లు. పుట్టిన బిడ్డకు మాత్రమేమి తిత్తులు ముత్తులు నామ నక్షత్రులు ఉత్తలు వచ్చిన బ్రాహ్మణయ్య. అయ్యా అమరసేమురాయ తల్లి అమరావతి దేవి, నీ బిడ్డ మాత్రమేమి పల్లెల గండన ఉట్టలేదు, పట్టం గండన ఉట్టలేదు, అత్తమ్మ గండన ఉట్టలేదు, వయ్య గండన ఉట్టలేదు, ఊరు గండన ఉట్టలేదు, మేనవాళ్ళ గండన ఉట్టలేదు, కుక్కల పక్షవన్ను మాత్రమేమి బాల చంద్రుడు నీ బిడ్డ కలిగించిందమ్మా. అమాస ముందు ఆడవిల్ల ఉడితే అంశవంతురాలు, పున్న ముందు కొడుకు ఉడితే పుణ్యము కొద్ది రాజ్యం బిడ్డ పేరు అద్భురాని దేవి. అమ్మని బిడ్డ పేరు ఆత్మరాని దేవని పేరు పెట్టిన పిలుచుకోమన్నాడు. అయ్యో రావే నా బిడ్డ రావే ఆత్మరాని
బ్రాహ్మణులకు అన్నదాన వస్త్రదాన సువర్ణం అంటే బంగారం ఏనాడు బ్రాహ్మణులకు దానం వేసిల్లో ఇప్పటికప్పటి కన్నడమ్మా మనం తినేది మన్ను ఓలకే పెట్టేది అన్నవాని అన్నమే సరబ్రహ్మవాడి 10 మందిని పిలిపించిన ఏనాడు అన్న భోజనాలు ఏపించిళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవంగా తల్లి ఏనాడు అమరావతి దేవి తొలత బ్రాహ్మణులకు తొట్టగడత ఉన్నది కాదా దాసి ఏందే కోయిలలో అన మీరు ఓ దాసి కానీ నా గర్భాన ఒక్కగాను ఒక బిడ్డ పుట్టింది ఈ బిడ్డకు మంచి జోలపాట వాడు లేచి రావాలి పోకుండా చూడు పడుకున్న రాకుండా మంది కానీ అంతేనా ఉన్నాడు పోకుండా వాడి చెల్లె ఇక్కడ దగ్గర దంచుకుంటా ప్లాస్టిక్ డోర్ కొడుతున్నాడు నన్ను వియ్యాలో రామ 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 వియ్యాలో రామ నిధి రామ వియ్యాలో రామ వియ్యాలో హరే బ్రహ్మదేవ వియ్యాలో కుమిర సరళ వియ్యాలో బండారి భోజి వియ్యాలో భూదేవిని పడ వియ్యాలో బుగ్గలారి రంభ వియ్యాలో ఒక భూతి చందమామ 2 జాముల చందమామ 2 ముడతి చందమామ 70 జాముల చందమామ తంగడి చెడికిన అలసలు గల్లాల పాలసలు గల్లాల కలిసలు గల్లాల కన్ను గతలో రాను నడుగులు తీరు రాతలో తారు రెండు ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గద్దెలు వట్టాలవే గౌరమ్మ హల్లి పిల్లిగాడ వియ్యాలో దొంగెల్లి గాడ వియ్యాలో దొంగెల్లి గాడ వియ్యాలో మిర్యాల పొట్టడ వియ్యాలో మిర్యాల పొట్టడ వియ్యాలో దినవ బిడ్డడ ఎవరవ మిండడే కానీ పాట పాడితే పాట మొదలు పెట్టిన కాడ పాట ఉండదు అనముండా గట్ల కాదవా నాకు వచ్చింది అది ఇంత అన్ని అతక పెట్టి చెల్లి అది కూడా తెలివే అంటారే అతక పెట్టుడు తెలివే అంటారు మా అక్క మంచిగా పడుతుంది అంతేనా ఒక్క పాట పాడే మంచిగా పడుతుంది మా అక్క అంతేనా ఒక్క పాట పాడే ఎటువంటి యారాలున్నది వచ్చి బొమ్మను ఎడ్చి బొమ్మనే ఎటువంటి యారాలున్నది వచ్చి బొమ్మను బాబా చూసి బొమ్మనే అలాలో వస్తుంది అదే బొమ్మను బాబా మళ్ళీ బొమ్మనే తానైతేంది నీరైతేంది బాయిలో పడవాను బాబా ఏడ్చబడవాను నువ్వేమో తప్పు ఎత్తు నీ ముక్కు వస్తావు కానీ మీ అరలెందుకు బయలుపడాలి ఇళ్ళ కాడ ఒక్కరు బయలుపడతాయి అందుకే అందరమ్మా సొత్తు తులసాని కాదు ఇనుము ఇత్తడి కాదు దుద తులసిరమ ఒక తులసమ్మ కాదు గంట నాలుగు గంగావు కరగ గాని బురదల ఉండేది దున్నకే వెనక నా నరుసులు నాలుగే గరగ గాని వంటశాలల్లో ఉన్న గంటకే వెనకన్నరయ్యా
అమ్మవారు అమరావతి దేవి గారు కన్న తల్లి వాడితే ఆగే సంబంధ కన్న తల్లి వాడితే కడవల్ల కింపల్లరు బిడ్డాను నీ బిడ్డలు చూడపాడు వాడుకోమన్నరే అయ్యో లాలీలా గిరగల బంది జోలపాట వాడుకున్నది అమరావతి దేవి బిడ్డ పుట్టినోళ్ళే ఏనాడు మాత్రం మా ఇంట్లో ఉన్న 7 దాసి వాళ్ళు ఉన్నరే అరే దాసి వాళ్ళకు బిడ్డ అలా నా బిడ్డ పుట్టిన సందర్భంగా రోజున రోజు నువ్వు పాత చీరలు కట్టుకుంటావు అని పట్టు చీరలు ఇచ్చిన ఏనాడు మాత్రం అవును నా బిడ్డ పుట్టిన సందర్భంగా ఏనాడు మాత్రం మీరు పనికి వద్దు ఏనాడు నా రోజు వేసి తీసుకోరి అమరావతి దేవి బిడ్డ పుట్టిన సందర్భంగా గురుడు చేసి రాజవాళ్ళకు కొత్త కొత్త చీరలు పెట్టి మరి లెక్కాచారు కొత్తపట్నం ఈ అమరసింగ్ రాజు తమ్ముడు ధనసూర్య మహారాజు తోడవుంటే ధనసూర్య మహారాజు తన కొత్తపట్నం వెళ్తాడు తనకు 4 భార్యలు ఇంద్రవతి చంద్రవతి నల్లి చెల్లి 4 భార్యలు వేసుకున్నా కానీ 4 సంతానం లేదు ఆ సంతానం లేదు కదా ఆ తల్లి కనుక నేను అట్లా బతారా తాజ్మీర్ అనుకున్న చెల్లి నాకు మంచి చీర పెట్టింది వస్తాను నాకు మంచి పెట్టింది నాకు మంచి చీర పేరు ఏం పేరే నా చీర పేరా సండే మండే ఎండి సండే మండే సండే మండే ఎండి నాది పాలిష్ చేసి చీర పాలిస్తా అదే పాలిష్ చీర పాలిష్ చేసి నా చీర మంచి నా చీర మంచి మంచి మరి కొత్త వాళ్ళ పట్నం వెళ్ళిపోతామని రాజమీడ అవకాశం చూడమ్మా కొత్త వాళ్ళ పట్నం వెళ్ళిపోదామని అడుగుతున్నా మాకు అంతరైనా గల 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 గజ్జల బండి తాజ్బిడ్డ వెళ్ళిపోతా ఉన్నారా కానీ నా చీర మంచి నా చీరే మంచి నా చీర అంటే చీరే నా చీర అంటే చీరే నా చీరే సూపర్ రంగు పద్మసుకోం అంతేనా నా చీర పేరు సూపర్ రంగు
నా సిరే పేరు చెప్పాలా? నా సిరే పేరు సాలిచ్చే సిరే. అసలు మాత్రం ఏమి అటువంటి 7 రాగం వెళ్ళిపోతా ఉన్నారు. మరి నా చీర మంచుకున్న అన్నప్పుడు తన సూర్య మహారాజు కత్తిరి వినవల్ల వాడు దిగులు దిగులు చేసి వాళ్ళ గడ్డగోలు వచ్చి దాసి ఏం చేయము, మీకు మీరే కొత్త కొత్త బట్టలు కట్టుకొని మీకు మీరే సంబరపడతాను. ఏం చేయ లేని కొత్త కొత్త బట్టలు కట్టుకున్నారు. లేటెస్ట్ మంచి సీర ఇచ్చాడు. మంచిగా చాలా అందంగా ఉన్నాయి. చాలా అందమైన సీరియల్ లేటెస్ట్ స్టైల్, న్యూ మోడల్ స్టైల్, మంచి సీర. ఎవరు పెట్టిల్లే? అయ్యో నీకు ఈ ముచ్చట తెలియదు అనయ్య. ఈ కొత్త కొత్త చీరలు మీకు ఎక్కడే అన్నాడు అయ్యా ధనసూయ మహారాజా. నీకు ఈ ముచ్చట తెలియదా? ఏంటిదో? ఏంటంటే మీ అన్న అమరసింగరావు, మీ వదిన అమరావతి దేవి గర్భాన బిడ్డ పుట్టింది ఆయన. మా అన్న అమరసింగరాజు వదిన అమరావతి గర్భాన బిడ్డ పుట్టింది. బిడ్డ పుడితే నాకు మధ్యలో చెప్పుకోరా? అవునయ్యా. అరే రే సూపర్, మంచిగా గంట రాగం పనులు. కానీ అయ్యా ఒక మాట అయ్యా, బిడ్డ పుట్టి ఇవాడికి 21 రోజు 21 రోజు నాడు మంచి పేరు పెట్టుకున్నారు. మీ బిడ్డ పేరు ఆత్మారాని పేరు పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టుకున్న సందర్భంగా మాకు కొత్త కొత్త చీరలు పెట్టిండు అయ్యా మీ అన్న అమరసింగ్ మహారాజు అమరావతి. అరే రే ధనసూర్య మహారాజు అనుకున్నాడు. ఇవల్ల కొండంత పని చేసి మా బిడ్డ పేరు పెట్టుకున్నాక 7 దాచులకు మాత్రం ఏమి 7 చీరలు 7 జాకెట్లు పెట్టుకున్నాను. అయ్యని ఇవల్ల నీ అన్న బిడ్డ పేరు ఆత్మరా అన్నప్పుడు ధనసూర్య మహారాజు మాత్రం ఏమి గుండెలకు పేరు వెంకటీల తల్లి ఏమిరా అన్న అమరసింగు రాజా. నా తమ్ముడు మాత్రం ఏమి కొడుకులు లేనోడు బిడ్డలు లేనోడు. నా తమ్ముని మధురావు చెప్పుతే నా బిడ్డను ఎత్తుకొని సంబరపడుతున్నాను. నీకు ఆలోచన రాలేదా? ఇక అది నారాయణుడా నారాయణుడు నారాయణుడా నారాయణ అన్న అమరసింగు నన్నెంత మరిది నావి అన్నా కొత్త రాజుల పడ్డం నువ్వు ఎదుకో. ఒక్క ఒడిలో 2 కత్తులు ఉన్నాయి. ఒక్క కత్తులు మాత్రమే 2 పెద్ద పుల్లు ఇంకేరా. కొత్త రాజుల పడ్డం నువ్వు ఎదుకో. అమరావతి పడ్డం నేను ఎదుకుంటున్నావు అన్నావు. ఇవాళ కుందేరు కాంగ్రెస్ పులం అంత ఏరనుకున్నా అన్నా. ఇవాళ నాకు కొడుకులు లేరు, నాకు బిడ్డలు లేరు. ఇంద్రవతిని చంద్రవతిని నలీశలు 4 భార్యల పెళ్లి చేసుకుంటే ఏ ఒక్కరు సంతానం లేకపోయా. మీరు కొడుకులు లేని బిడ్డలు లేని బిడ్డ పుట్టినండి నాగడ పురిందగారా అన్నయ్య వల్ల నేను 4 ఏదుకుంటే ఏ ఒక్కరో సంతానం లేదు. నేను ఏ దేవుని గుళ్ళ మన్ను వచ్చినా ఏ దేవుని గుళ్ళ దుమ్ము వచ్చినా ఒకరిల్లు దోచి ఒకరింట్లో వచ్చిన 10,000 పక్కన బాబు కట్టిన